అబ్బా లేకరా. ఏమా వ్యాపారం బాగా సాగుతుందా? ఎరా ఎంతకు మాట్లాడుకున్నావు ఏంటి? ఇక్కడ వ్యభిచారం జరుగుతోందని కంప్లైంట్ వచ్చింది. మీ ఇద్దరు భార్యాభర్తలా? కాదు. నీ చుట్టమా? కాదు. మరెవడాడు? ఇక్కడ పని చేస్తాడు. ఓ అన్ని పనులు చేస్తాడా నాయుడు? వీడికి మాటలు రావా లేకపోతే నా భాష అర్థం కావట్లేదా? వీడి ఫేస్ చూస్తుంటే మలయాళం ఫేస్ లా ఉంది సార్. నాకు 1 minute టైం ఉండి తేల్చేస్తాను. ఎంగడనేనన్నా అంగడనేనన్నా మలయాళంలో అక్కడే నిలబడ్డావేంటి ఇక్కడికి రా అని అర్థం. ఆహా వీడి తెలుగుడే సార్, కన్ఫర్మ్. నీ పేరేంట్రా? రాము. నాకు వీడు నక్సలైట్ అని అనుమానం. ఏదో పెద్ద ప్లాన్ మీద వచ్చుంటాడు. ఏ దళం రా నీది? సార్, నేను 2 నెలల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. నా వల్ల ఎవరికీ ఇబ్బంది రాలేదు, రాదు కూడా. నన్ను నమ్మండి ప్లీజ్. మ్యాటర్ ఈ 2 నెలలది కాదురా, దాని ముందుది. నువ్వెవడివో, ఎక్కడి నుంచి వచ్చావో, ఇక్కడే ఎందుకుంటున్నావో, ఇంతకు ముందు ఏం చేసేవాడువో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి మక్కిలెరగొడితే విషయం బయటకు వస్తుంది. పదరా పద. అమ్మ నా కొడుకు మార్కెట్ యార్డ్లో మనోళ్ళని కొట్టి ఇక్కడ దాక్కున్నాడు రా. రే వీడిని అసలు వదలకూడదు. మనోళ్ళందరినీ పంపించండి. ఆ నా కొడుకుని పోలీస్ స్టేషన్ బయట ముక్కలు ముక్కలుగా నరికేయండి. సరిగ్గా 100 రోజులు నువ్వు ఎవరికి కనపడకూడదు. మామూలుగా నేను కొట్టను, కొడితే మామూలుగా కొట్టను. బ్లడీ స్కౌండ్రల్స్! ఆ రోజు కంటి ముందు ఉన్నవాడిని చేతులారా వదిలేశారు. మనం ఇలా చెక్క భజన చేస్తూ కూర్చుంటే వాడు మెల్లిగా సెంచరీ కొట్టేస్తాడు. అది అంత ఈజీ కాదు అభి. దేనికైనా ఓ సాచురేషన్ పాయింట్ ఉంటుంది.
అది ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా వాడి ఏ కలుగులో దాక్కున్నా బయటికి రాక తప్పదు. నాకు నమ్మకం లేదు మమ్మీ. వాడి కోసం 10 కాదు 20 కాదు 100 మందిని పంపు, 1000 మందిని పెట్టు. మన కాళ్ళని కాపాడుకోవటానికి ఊరంతా తివాచి పరచక్కర్లేదు. వాటికి 2 చెప్పులు తొడిగితే సరిపోతుంది. మనం వెతకటం కాదు, వాడే దొరుకుతాడు. పువ్వులు పండించే రైతు కళ్ళలో నిప్పులు పోయించకూడదు. భూమికి అంత మంచిది కాదు. వాళ్ళకి రావాల్సిన సెటిల్ చేసి పంపించే. ఓకే చెప్పట్లేదు సార్. రేయ్ అన్న, ఆ సిఐ గారికి ఫోన్ కలుపు. సార్ ఇంకొంచెం కొడితే చచ్చిపోతాడు సార్. చావంచుల దాకా తీసుకెళ్తేనే నిజాలు చెప్తారు. కొత్త కుర్రాడివి, నేర్చుకోండి అయ్యా, నేర్చుకోండి. సార్ ఫోన్. మీ ఊరొచ్చి మీ మనుషుల మీద చేసాడంటే వాడు మామూలుడు కాదు. కొత్తోడు కదా, ఇట్టే దొరికేస్తాడు. పక్కలో కూడా నెతికిస్తలే, మీరు కూల్గా ఉండండి. ట్రైన్తో పాటు స్టేషన్ మొత్తం జల్లెడ పట్టాం మేడం. వాడు వైజాగ్లో దిగలేదు. హైదరాబాద్లో ట్రైన్ ఎక్కినోడు వైజాగ్లో దిగలేదంటే మధ్యలో ఎక్కడో దిగాడు. వెతకండి. ఈ ట్రైన్ ఏ స్టేషన్స్లో ఆగిందో ఆ ప్రతి ఊరు ఇంచి ఇంచి వెతకండి. పాపం అమాయకుడు ఆడి చేతిలో పడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చాడో మనలో ఒక్కడైపోయాడు. మనమే ఏదో ఒకటి చేసి వెనక్కి తెచ్చుకోవాలి. ఏం చేద్దాం? ఆ చీకటి చేతులను బయటం అంత ఈజీ కాదమ్మో. ఇప్పుడు చెప్పరా, ఎవడు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, దానికి నీకు సంబంధం ఏంటి? ఏమైంది మూర్తి? ఇదిగో నిల్తాం. ఏమైంది? ఒరేయ్ సైదులు, సార్ వీడు చెప్పిన మాట వినేలా లేడు. లోపల ఏంట్రా? అలాగే సార్. నాయుడు, వీడికి 4th డిగ్రీ రెడీ చేయి. వాడు ఎవడో ఏంటో తెలియకుండా అనవసరంగా 4th డిగ్రీ అంటారేంటి సార్? ఆడితో అసలు నిజం ఎలా చెప్పిస్తానో చూడు.